Hi, అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ and welcome to my YouTube channel. Here I post reviews on Indian movies. కొన్నిసార్లు తెలుగులో మాట్లాడతా, కొన్నిసార్లు ఇంగ్లీష్లో మాట్లాడతా. I'm really sorry. తెలుగు నేర్చుకోవడానికి బాగా ట్రై చేస్తున్నా. ఒక చిన్న విషయం, నేనేం స్పెసిఫిక్ ఆర్డర్ ఫాలో అవును. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు టైం దొరుకుతుంది, సినిమా చూసిన తర్వాత రివ్యూ ఇస్తా. ఇది కొత్త సినిమా అవ్వచ్చు, పాత సినిమా అవ్వచ్చు, నాకు తెలియదు. నేను రివ్యూ చేస్తూనే ఉంటా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మన రివ్యూ సామాజిక వర్గమా స్టారింగ్ శ్రీ విష్ణు గారు, రేబా మోనిక గారు, నరేష్ గారు, సుదర్శన్ గారు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, వెన్నెల కిషోర్ గారు అని మంచి నైస్ ఎస్టాబ్లిష్ కాస్ట్. Written and directed by Ram Abaraju, produced by Rajesh Tanda, music by Gopi Sundar Garu, cinematography by Ram Reddy. సో సినిమా విషయానికి వస్తే ఫస్ట్ టైం చూసిందట నాకేమనిపించిందంటే సినిమా నచ్చింది, చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇంకోసారి చూసే సినిమా, చాలా రోజులు నేను రిలీజ్ అయ్యి కూడా 1 year వస్తుంది అనుకుంటా. నాకు బాగా నచ్చిన సినిమా. సో రివ్యూకి వెళ్ళిపోదాం. స్టోరీ విషయానికి వస్తే బాలా ప్లేడ్ బై శ్రీ విష్ణు ఒక టికెట్ సెల్లర్, మల్టీ కాంప్లెక్స్. వాళ్ళ ఫాదర్ ఉమామహేశ్వరరావు డిగ్రీ కోసం చేస్తున్నారు. అది డిగ్రీ చేస్తే వాళ్ళ తాతలు వాళ్ళ ఆస్తి ఇస్తారు. సరియు ప్లేడ్ బై రేబా గారు, హూ ఇస్ ఆల్సో స్టూడెంట్ దేర్, మీట్స్ పేయింగ్ గెస్ట్ కి జాయిన్ అవుతారు. వాళ్ళిద్దరు లవ్ అవుతుంది. దాని తర్వాత ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్ వస్తే అది ఎలా సాల్వ్ చేస్తారు సినిమా. ప్లస్ పాయింట్స్ కలిపోదాం. ప్లస్ పాయింట్స్ ఏంటంటే సినిమాలో ఆఫ్టర్ వివాహ భోజనంలో అది సత్య గారు ఉంటారు. ఈ సినిమాలో డైరెక్టర్ రామ్ అబరాజు బాగా చేశారు. నీట్ కామెడీ డ్రామా, కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. నేరేషన్ కూడా బాగుంటుంది. నో బోరింగ్ మూమెంట్స్, ఎస్పెషలీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్. చాలా బాగుంటుంది. ఇంకా శ్రీ విష్ణు గారు ఇస్ అనదర్ మేజర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. చాలా బాగా చేశారు. కామెడీ అయితే ఇరుగ్గొట్టారు, బాగా చేశారు. ఆయన డైలాగ్స్ మింగడం బాగా ఇష్టం నాకు. చాలా బాగా చేశారు. మొన్న సింగిల్లో కూడా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా పనిచేసాయి. అనదర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ రేబా గారు, హూ ప్లేస్ సరియు, చాలా బాగుంది. ఎక్కువ స్కోప్ హీరో, కానీ ఈ సినిమాలో హీరోయిన్ బాగా స్కోప్ ఇచ్చారు కామెడీ చేయడానికి. అది చాలా బాగా చేశారు. ఇంకేమైనా బాగుందంటే నరేష్ గారు బాగా చేశారు, చాలా బాగా చేశారు. బాగా ఫుల్ ఆఫ్ చేశారు సినిమా. ఓల్డ్ ఏజ్ గా స్టూడెంట్ గా బాగా స్ట్రగ్లింగ్ బాగా చేశారు. మామూలుగా ఈ రోల్ స్టూడెంట్ ఫాదర్ అండ్ సన్ కి రివర్స్ గా ఉంటుంది. సో బాగా వర్కౌట్ అయింది, చాలా మంది నవ్వారు. వెన్నెల కిషోర్ గారు స్మాల్ రోల్ కానీ చాలా మంచి ఇంపాక్ట్ చేస్తారు. కామెడీతో అందరినీ నవ్విస్తారు. చాలా బాగా చేస్తారు. సుదర్శన్ కూడా బాగా హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. మేజర్ హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద కామెడీ అండ్ ద స్టోరీ. సో లెట్స్ గో టు ద మైనస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్. మైనస్ పాయింట్స్ అంటే స్టోరీ సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ చేశారనిపించింది. క్లైమాక్స్ కూడా కొంచెం రష్ అనిపించింది. స్క్రీన్ ప్లే కొంచెం కేర్ తీసుకొనొచ్చు, కొంచెం డ్రాగ్ అయినట్టు ఫీలింగ్ వచ్చింది. నా ఇంకొన్ని క్యారెక్టర్స్, వెన్నెల కిషోర్ గారు నాకు ఇంకొంచెం సేపు ఎక్కువ కావాలనిపించింది. నాకు బాగా నచ్చారు ఆయన కామెడీ బాగా ఇష్టం నాకు. సో ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. సాంగ్స్ ఆర్ హారబుల్, నిజం చెప్పాలంటే నాకు ఒక్కటి కూడా నచ్చలా. ఏం లేదు సాంగ్స్. సో దోస్ ఆర్ ద ఓన్లీ మైనస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ వస్తే రామ్ అబరాజు మంచి మార్క్స్ కొట్టేశారు. యాజ్ అ డైరెక్టర్ చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది, స్కోర్ కూడా బాగుంది, మ్యూజిక్ బాగా, ఎడిటింగ్ చాలా బాగానే ఉంది. కొంచెం సీన్స్ కట్ చేసేసి ఉండొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఓవరాల్ ఒక మంచి హిలేరియస్ ఎంటర్టైనర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ రివ్యూస్. రివ్యూ నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. రివ్యూస్ చేస్తూనే ఉంటా. సారీ ఫర్ ద డిలే, కొంచెం బిజీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.